6వ అధ్యాయం 6వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. హల్లెలూయా. గడిచిన 3 వారాల నుంచి దేవుడు మనకు ఒక లాభకరమైన ఆశీర్వదించబడిన అనుభవాల్లో మనం ఎదగాలంటే ఏ విధంగా మనం జీవించాలో అదే మాటలు మనం ధ్యానిస్తూ ఉన్నాం. 2 వారాల క్రితం ధ్యానించుకుందాం. దేవుడు లోకంలో ఉన్న వారికంటే అందరికంటే దేవుడు మనల్ని పైవాడిగా మారుస్తాడని, సమస్త జనుల కంటే దేవుడు మనల్ని ఎక్కువగా హెచ్చిస్తాడని, ఐగుప్తులో ఉన్నటువంటి ఏ రోగం నీకు రాకుండా దేవుడు నీకు స్వస్థపరిచే యెహోవాగా ఉంటాడని నిన్నటి దినాన కూడా మనం ధ్యానించుకున్నాం. ఈ దినము కూడా మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఆయన ఏం చేస్తాడో చెప్పండి. లాభం. చెప్పండి ఒకసారి చెప్పాలి. లాభం రావాలా నష్టం రావాలా? మీకు మీ వ్యవసాయం చేసిన వ్యవసాయంలో లాభం రావాలా నష్టం రావాలనా? మీరు వ్యాపారం చేసిన వ్యాపారంలో ఏం రావాలి? లాభం రావాలి. ఆరోగ్య విషయంలో కూడా మనకు ఎక్కడ నష్టం రాకూడదు. ఇక్కడ దేవుడు అనుగ్రహించే గొప్ప లాభం మన జీవితంలో రావాలంటే మన భక్తి కూడా మంచిదై ఉండాలి. హల్లెలూయా. ఒక సంతృష్టి సహితమైన భక్తిని చేయడానికి దేవుడు మనందరికీ సహాయము దయచేయునుగాక. ఈ 2025 సంవత్సరం దేవుడు మనల్ని చూసి సంతృష్టి చెందేంతగా మన భక్తి జీవితాన్ని మనం చేయదుముగాక. దేవుడు మన భక్తి జీవితాన్ని చూసి సంతోషించునుగాక. నిశ్చయంగా ఆ భక్తిని బట్టి దేవుడు మన మొదట కొద్దిగా ఉన్నను తుదకు మనల్ని మహావృద్ధిలోనికి నడిపించునుగాక. కొన్ని మాటలు మనం చదువుదాం. మనం నిజంగా మరి ఒక దైవ భక్తిని చేస్తున్నామా లేదా, ఎలా మనల్ని పరీక్షించుకోవాలో కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 2వ వచనం. ఆహారం కాని దాని కొరకు మీరేలా రూకరించెదరు? సంతృష్టి కలగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థం భుజించుడి. మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. చెవియొగ్గి నా యొద్దకు రండి. మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను. దావీదునకు చూపిన శాశ్వతమైన కృపను మీకు చూపెదను. హల్లెలూయా. కాబట్టి ప్రతి వారంలో మనం మాట్లాడుతున్న ప్రతి ఆశీర్వాదం రావాలి అంటే, దేవుడిచ్చేటువంటి ఆ సంతృష్టి సహితమైనటువంటి జీవితాన్ని మనం ఈ లోకంలో చేయాలంటే ఖచ్చితంగా మనం చేయవలసిన పని ఏం చెప్పండి? ఆయన యొద్దకు వచ్చి ఆయన మాట మనం ఆలకించాలి. హల్లెలూయా. సమస్త ఆశీర్వాదాలను ఎలా ఉన్నాయని చెప్పుకుంటూ వస్తున్నాను చెప్పండి. దేవుని మాట. కానీ దేవుని మాటలు వింటున్న మనం ఎంతగా మనం ఆయన సన్నిధిలోకి వస్తున్నాం. ఆయన మాటలు విని మనం ఏం చేసుకోవాలంట? భక్తిని నేర్చుకోవడం మొదలు పెట్టాలి. ఆ జక్కయ్య అనే వ్యక్తి ఎప్పుడు భక్తి చేయడం ప్రారంభించాడు? యేసు ప్రభు ఒక మాట చెప్పాడు ఆ చెట్టు మీద ఎక్కిన వ్యక్తితో, జక్కయ్య దిగిరమ్ము, నేడు నేను ఇంటిలోనికి రావలసినది. ఆ దినం నుండి యేసు ప్రభు యొక్క మాట వినడం జక్కయ్య ప్రారంభించినట్టుగా మనం చూస్తున్నాం. ఇంతకు ముందు అతనిలో ఏం లేదు చెప్పండి? సంతృష్టి. చెప్పండి. 10 రూపాయలు ఇచ్చి 20 రూపాయలు తీసుకున్నా సంతృష్టి లేదు. 10 రూపాయలు ఇచ్చి 30 రూపాయలు తీసుకున్నా సంతృష్టి లేదు. 10 రూపాయలు ఇచ్చి 40 రూపాయలు వడ్డీ వసూలు చేసినా అతనికి సంతృష్టి లేదు. యేసు ప్రభు యొక్క మాటను విని ఎప్పుడైతే అతడు చెట్టు దిగి యేసు ప్రభు మాట విని ఎప్పుడైతే యేసును తన ఇంటిలోనికి చేర్చుకుని ఆయన చెప్పిన మాటలన్నీ వినడం నేర్చుకున్నాడో నిజమైనటువంటి సంతృష్టిని తన జీవితంలో తాను అనుభవిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. డబ్బు ఇవ్వలేనటువంటి సంతృష్టి, లోకం ఇవ్వలేనటువంటి సంతృష్టి, లోక స్నేహం ఇవ్వలేనటువంటి సంతృష్టి యేసయ్య మాటలో ఆ దినం జక్కయ్య అనుభవించి ఆ దినం నుండి ఒక సంతృష్టి సహితమైన భక్తిలో ఎదుగుతూ గొప్ప లాభాన్ని, పరలోకపు ధనాన్ని జక్కయ్య అనుభవిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా.
ఈ మధ్యాహ్న కాల సమయంలో వచ్చిన మనలందరికీ కూడా దేవుడు ఒక సంతృష్టి సహితమైన భక్తిని దేవుడు నేర్పించును గాక. హల్లెలూయా. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం. మనుషుల ప్రయాసమంతయు వారి నోటికే కదా, అయినను వారి మనసు సంతృష్టి నొందదు. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎన్ని రోజులు కష్టపడ్డ దేని కొడుకమ్మా? ఏదో బుక్కడి తిని బతకడానికి. ఎంత తిన్నా కొంతమందికి ఏముండట్లేదు చెప్పండి? సంతృష్టి. బెత్లెహేములో ఎప్పుడైతే దేవుని మాటలు వినిపించబడుతున్న ఆ దేవుని సన్నిధిలోనే నిజమైన సంతృష్టి ఉన్నదని ఎప్పుడైతే రూత్ వచ్చిందో, ఇన్ని పేనాలు తిన్నా కూడా ఆమెకి ఏమున్నదట? మనకు డబ్బడి పేనాలు తిన్న సంతృష్టి ఉంటుందో చెప్పండి? చూడండి, మన పిల్లలకి ఈరోజు పొద్దున కొనిస్తాం, మధ్యాహ్నం కొనిస్తాం, సాయంత్రం కొనిస్తాం, ఏడిచినప్పుడల్లా కొనిస్తాం, అయినా సంతృష్టిగా ఉంటారా? కానీ రూతు ఎప్పుడైతే ఆ బెత్లెహేం అనే దేవుని సన్నిధిలో ఆ రొట్టెల ఇంటిలోనికి ఆ దేవుని మాటలు పలకబడుతున్న ఆ స్థలంకి వచ్చిందో, ఒక సంతృష్టిని తన జీవితంలో అనుభవిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. హల్లెలూయా. కాబట్టి ఎక్కడ దేవుని మాటలు దొరుకుతాయో అక్కడే నిజమైన సంతృష్టి ఉంటుంది. ఇంత తిన్నా కూడా మనకి ఏముంటుంది చెప్పండి? సంతృప్తిగా ఉంటుంది. కొంతమందికి లోకస్తులను గమనిస్తే ప్లేట్లు తిన్న వాళ్ళకి ఏముండదు చెప్పండి? బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని గురించి చెప్తారా సంతృష్టి లేని వారి గురించి? నాబాలు అనండి. చెప్పాలి, ఎక్కడ దాకా తిన్నాడట? గొంతు పట్టుకుందట, తిని 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 తిని. ఏం పట్టుకుంది చెప్పండి? దావీదు తన పని వారికి తినడానికి తిండి లేదయ్యా, నీ దగ్గర విస్తారంగా గొర్రెబొచ్చు అమ్ముకుంటే నీకు ధనం వచ్చింది కదా, నీవు ఒక రోజు నీవు ఆ దావీదు కాస్తున్న మందుల దగ్గర నీ పనివారు మేపుతున్నప్పుడు నీ గొర్రెల్లో ఒక్కటి కూడా నష్టము వాటిల్లకుండా, నీ గొర్రెలు దొంగలు ఎత్తుకొని పోకుండా, నీ గొర్రెలు సింహాలు ఎలుగుబంటులు ఎత్తుకుపోకుండా ఆ దావీదు మరి మన మందలు కాచిన మన మందల పక్కనంత వరకు ఏ నష్టం వాటిల్లలేదు అని అక్కడున్న దాసులు చెప్పినప్పటికి కూడా అంతగా దేవుని యొక్క కాపుదలను దావీదుని బట్టి ఆ నాబాలు యొక్క మందకు అనుగ్రహించిన నాబాలకు ఏం లేదు చెప్పండి? తనకు మేలు చేసిన వాడికి కష్ట సమయంలో కనీసం కొంచెం సహాయం చేయాలన్న ఆశ కూడా లేదండి. హల్లెలూయా. భక్తిపరుడా, భక్తిహీనుడా అతడు? ఎంత తిన్నా ఎంత లాభం వచ్చినా ఏం లేదు చెప్పండి? సంతృష్టి లేదు. తిని 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 రాత్రి కాల సమయంలో ఏమైంది చెప్పండి? దేవుని చేత మొత్తబడినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. చావాల్సింది దావీదుతో ఉన్న వాళ్ళ, నాబాలుతో ఉన్న వాళ్ళ? కరువులో ఉన్నది దావీదు ఆ పక్కన ఉన్న వాళ్ళందరూ సమృద్ధితో ఉన్నారు. సమృద్ధితో ఉన్న యజమాని అక్కడ మొత్తబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఒకటి నిజమైనటువంటి సంతృష్టి ఎక్కడుందంటే దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క మాటలో ఉంది. హల్లెలూయా. కాబట్టి ఆయన అనుగ్రహించే అటువంటి సంతృష్టిని ఈ 2025 సంవత్సరం అంతా మనం అనుభవించుదుముగాక. ప్రతిరోజు మన ఆహారంలో, పానీయంలో దేవుడు మనకు సంతృష్టిని దయచేయునుగాక. ఇజ్రాయేల్ ప్రజల్లో కూడా గమనిస్తే సంతృష్టి లేని వాళ్ళే చనిపోయినట్టుగా మనం చూస్తున్నాం. వారు తిని 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 పీకలు దాకొచ్చి ముక్కుల్లోంచి బయటకు వస్తుందట. కానీ బతికారా చెప్పండి? కాలేబు, యెహోషువలు మాత్రమే ఒక సంతృష్టి సహితమైన భక్తిని చేసిన వారు మాత్రమే బ్రతికినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అటువంటి సంతృష్టి సహితమైన భక్తి ఈ 2025 సంవత్సరం చేయడానికి దేవుడు మనందరికీ సహాయము దయచేయునుగాక. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం. యవనుడా, నీ యవనమందు సంతోషపడుము, నీ యవన కాలమందు నీ హృదయము సంతృష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకము తెచ్చుకొనుము. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క సంతృష్టిని అనుభవించకుండా ఈ లోకంలో మనకిష్టం వచ్చినట్లుగా మన హృదయ సంతృష్టి చొప్పున మనం గనక నడిపిస్తే ఒకరోజు గొప్ప నష్టం మనకు పరలోక రాజ్యంలో దొరకదు. ఎక్కడ దొరుకుతుంది నష్టం అంతా? నరకం. చెప్పండి ఒకసారి.
ఆ ధనవంతుడు తన ఇష్టం వచ్చినట్టుగా ఈ లోకంలో నా ప్రాణమా తినుము తాగుము సుఖించుమని లోక సంబంధమైన సంతృష్టి వ్యవహారాల్లో మునిగిపోయి వ్యసనాల్లో రకరకమైన పాపపు కార్యక్రమాల్లో మునిగిపోయాడు. కానీ ఎన్ని సంవత్సరాలైనా అతని నష్టాన్ని పూడ్చబడడానికి అవకాశం ఉందా చెప్పండి? యుగ యుగాలు ఆ నష్టాన్ని అనుభవించవలసిందే. ఒక చుక్క నీటి బొక్కు కూడా అక్కడ దొరకడం లేదు. ఇక్కడ ఈ లోకంలోనూ ఒక సంతృష్టి సహితమైనటువంటి భక్తిని కనుక నేర్చుకుంటే యుగ యుగాలు నువ్వు ఒక లాభకరమైనటువంటి పట్టణంలో జీవించడానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఆ లాభకరమైనటువంటి అనుభవాల్లో దేవుడు మనలందరినీ కూడా నడిపించును గాక. చిన్న తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై యుందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. ఇప్పుడు మనకు నష్టము వాటిల్లకుండా ఉండాలంటే, మన ఆత్మీయ జీవితంలో నష్టము రాకుండా ఉండాలంటే, పైకి భక్తి పరుల వలె కనపడుతూ దాని శక్తిని ఆశ్రయించిన వారికి మనం దగ్గరగా ఉండాలా, దూరంగా ఉండాలా? చెప్పాలి గట్టిగా. మీరు ఎవరికి దగ్గరగా కావాలి, ఎవరికి దూరంగా ఉండాలని దేవుని యొక్క వాక్యం చెప్తుందంటే, నిజమైన భక్తి పరులకు మీరు దగ్గరగా ఉండాలి. పైపైకి భక్తి చేస్తున్నామని కనపరిచే వారికి విముఖుడవై ఉండాలి. అలా గనక లేకపోతే మన జీవితంలో ఏం జరుగుతుంది చెప్పండి? నష్టం. చూడండి, ఒక మాట చూద్దాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనం. రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై దానియేలును గృహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞయ్యగా బండ్రోతులు దానియేలును బయటికి తీసిరి. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలగలేదు. రాజు ఆజ్ఞ ఇవ్వగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుషులను వారు తోడుకొని వచ్చి సింహముల గులలో పడదోసి వారిని, వారి కుమారులను, వారి భార్యలను పడదోసిరి. వారు ఆ గృహ అడుగునకు రాకమునిపే సింహముల పాలైరి. సింహములు వారి ఎముకలను సైతము పగలగొరికి పొడి చేసెను. హల్లెలూయా. ఒక అన్య దేశపు యొక్క రాజు దానియేలుకు సమీపంగా ఉండడానికి ఇష్టపడ్డాడు. నిజమైన భక్తి చేసేటువంటి దానియేలుని దేవుడు రక్షించాడని అతన్ని పొగుడుతూ మరొక వైపు ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆ నిజమైన భక్తిపరుడైనటువంటి దానియేలుకు విరోధంగా వ్యతిరేకంగా లేచిన వారిని, వారి పిల్లలను, వారి కుటుంబ సభ్యులందరినీ కూడా ఏం చేశాడు? సింహాల బోన్లో పడేశాడు. ఒకవైపు దానియేలు యొక్క భక్తి దానియేలుకి ఏం చేసింది? కాపుదల ఇచ్చింది. 2, దానియేలు యొక్క భక్తి దానియేలుకి ఏమిచ్చింది? ఉన్న స్థానము కంటే అతని స్థానము హెచ్చించింది. మరొక వైపు దానియేలు యొక్క భక్తి ఏం చేసింది? అన్య దేశంలో దేవుని యొక్క నామము మహిమపరచబడేటట్లుగా చేసిందండి. మరొక వైపు భక్తి పరుల మీదకి వచ్చినటువంటి భక్తిహీనులందరినీ కూడా ఏం చేశాడు? ఒక్క వ్యక్తి చనిపోతే మంచిదా, చాలా మంది వ్యక్తులు చనిపోతే మంచిదా? నిజంగా రాజుకు దానియేలు కంటే ఆ దేశంలో ఉన్న ప్రజలే ముఖ్యస్తులు, అంతేనా కాదా? ఇప్పుడు మన దేశంలో ఉన్నటువంటి వ్యక్తులు గురించి అమెరికాలో చనిపోతున్నా అంటే భారతదేశంలో ఏం జరుగుతుంది చెప్పండి? ప్రధానమంత్రికి బాధ. చెప్పండి ఒకసారి. ఏం చేస్తారు? అక్కడ ఏదైనా ఉగ్రతలు వస్తే భారతదేశం అంతటిని రక్షించుకోవడానికి ఏం చెప్తారు? మీరు అక్కడ ఉండడానికి వీలు లేదని ఒక సపరేట్గా ఏం చేస్తారు? ఒక ఫ్లైట్ని పంపి మీరు ఆ స్థలంను విడిచి మరలా మన దేశానికి రమ్మని ఏం చేస్తారు? తీసుకొని వస్తారు. మరి ఆ దేశపు రాజే ఆ దేశపు వ్యక్తులను ఇప్పుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? తీసుకుపోయి సింహాల బోన్లో వేస్తూ ఉన్నాడండి. హల్లెలూయా. ఒక అన్యజనుడు భక్తి పరుల విషయంలో అంత ఆసక్తి కలిగి ఉంటే
మరి భక్తిపరుడవైన నీవు భక్తిపరుల విషయంలో ఏమి శ్రద్ధ చూపిస్తున్నావు? ఒక అన్యజనుడు నిజమైన దేవుని పట్ల చూపిస్తున్నటువంటి ఆ భక్తిని చూసి పరవశిస్తూ ఉంటే, భక్తి చేస్తున్న నీవు భక్తిపరులను చూసి పరవశిస్తూ ఉన్నావా? హల్లెలూయా. లేదా అసూయలు, కల్ముషాలు, రకరకమైన మర్మాలు పెట్టుకొని తిరుగుతూ ఉన్నావా? హల్లెలూయా. మనము సమీపంగా ఉండవలసింది ఎవరితో అంటే భక్తిపరులతోని. భక్తిహీనులతో మన సహవాసము ఉండకూడదు. అది మనకేం తీసుకుని వస్తుంది? తీరని నష్టాన్ని తీసుకుని వస్తుంది. హల్లెలూయా. రాజుకు అర్థమైంది, ఈ అన్య దేశంలో పొరుగు దేశమైనటువంటి ఈ దానియేలు వలె నమ్మకస్తుడు మా దేశంలో ఎవ్వరు కూడా లేరు. దానియేలు ఆ దేశంలో ఉండడాన్ని బట్టి బబులోను రాజుకి ఏమొస్తుందని చెప్పండి? లాభం. చెప్పండి ఒకసారి. యోసేపు పోతీఫర్లో ఉంటే యోసేపుని బట్టి పోతీఫర్కి ఏమొస్తుందని చెప్పండి? లాభం. యాకోబు తన మామ దగ్గర తన మామైన లాభాని దగ్గర ఉన్నప్పుడు లాభానికి ఏమొస్తుందని చెప్పండి? లాభం. మరి నిన్ను బట్టి నీ కుటుంబానికి లాభం వస్తుందా? నీ కుటుంబానికి నష్టం వస్తుందా? నిన్ను బట్టి సంఘానికి లాభం వస్తుందా? నిన్ను బట్టి సంఘానికి నష్టం వస్తుందా? నిన్ను బట్టి దేవుని నామం మయంపరచబడుతుందా? నిన్ను బట్టి దేవుని నామం సంఘంలో దూషించబడుతుందా అని నువ్వు గ్రహించుకుంటున్నావా? అటువంటి వాడే సంతృష్టి సహితమైన భక్తిని చేసేవాడండి. హల్లెలూయా. అటువంటి గొప్ప లాభ సాధకమైన సంతృష్టి సహితమైన భక్తి జీవితాన్ని మనము చేయుదుముగాక. కాబట్టి మన భక్తిలో ఏముండాలి చెప్పండి? శక్తి. చెప్పండి ఒకసారి. ఎలా ఉంది మరి? దానియేలులో శక్తి ఉందని ఎలా చెప్తాను చెప్పండి? ప్రజలందరూ వెళ్ళి ఎక్కడో బొమ్మలకు సాగిల పడుతుండగా ఇతడు ఒక్కడు మాత్రమే నిజమైన దేవుడికి సాగిల పడుతున్నాడు. పరిస్థితి ఏంటి? వేరొక దానిని ఆరాధిస్తే సింహాల బోన్లో వేస్తారనే ఒక ఆజ్ఞ వచ్చింది. రాజు కూడా దాన్ని రద్దుపరచలేడు. అటువంటి సందర్భంలో కూడా దానియేలు ప్రాణాలను తెగించి తన శక్తిని చూపెడుతూ ఉన్నట్టుగా మనం చూపిస్తున్నాం. హల్లెలూయా. ఆ దినము దానియేలు చేసిన ప్రార్థనా శక్తి ఏం చేసింది చెప్పండి? సింహాల భూమిలోంచి తన ప్రాణాన్ని కాపాడింది. ఈరోజు క్లిష్ట పరిస్థితుల మధ్యలో ప్రాణమే అరచేతిలో పెట్టుకునేటువంటి పరిస్థితుల మధ్యలో కూడా నువ్వు దానియేలు వలె ప్రార్థన చేస్తున్నావా? సొమ్మసిల్లిపోతున్నావా? ఈ రాత్రికి ప్రాణం పోతుందని తెలిసినా కూడా దానియేలు ఏం చేస్తున్నాడు చెప్పండి? మరి మనకేమన్నా ఈ రాత్రి ప్రార్థన చేయకపోతే ప్రాణం పోతుందా చెప్పండి? అన్ని కష్ట పరిస్థితుల మధ్యలో కూడా దానియేలు ప్రార్థన అనే భక్తి జీవితాన్ని పోగొట్టుకోలేదండి. మనకైతే 3 పూటలు తినడానికి తిండి ఉన్నా, ప్రార్థన చేసుకోవడానికి ఎన్నో అవకాశాలు ఉన్నా, అసలు భక్తే మన భక్తి దేవుని ఎదుట కనపరచబడినట్లుగా దానియేలు వల్లే మనం చేతులు ఎత్తలేకపోతున్నాం. హల్లెలూయా. కాబట్టి మన భక్తిని చూసి దేవుడు సంతోషపడాలంటే మన క్లిష్ట పరిస్థితుల మధ్యలో కూడా ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన. చెప్పండి ఒకసారి. చెప్పండి. నేను ఈ పోయిన వారం అంతా గంట ప్రార్థన చేసిన ఒక హల్లెలూయా చెప్పండి. మిగతా వాళ్ళందరూ ఎవరు మరి? పైకి భక్తి వలె కనపడుతూ, నేను అంటలేదు దాని శక్తిని. మరి దేవుని శక్తి మీలోనికి ఎప్పుడు వస్తుంది? దేవుని యొక్క కాపుదల, దేవుడిచ్చే లాభం మనకి ఎప్పుడు దొరుకుతుంది చెప్పండి? నీ భక్తి కనపడాలి దేవుని ఎదుట. ఆ విధంగా దేవుడు మనందరికీ సహాయం దయచేయుదుముగాక. దేవుడు మన ప్రార్థనలన్నీ ఆలకించునుగాక. ఇంకో మాట చదువుదాం. కీర్తన గ్రంథం 32వ అధ్యాయం 6వ వచనం. కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేదురు. విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చినను నిశ్చయముగా అవి మీ మీదికి రావు. హల్లెలూయా. నిజంగా భక్తి పరులైతే ఏం చేస్తారట? ప్రార్థన. చెప్పండి ఒకసారి. మనము గనక భక్తి పరులమై ప్రార్థన చేసేవారిగా ఉంటే విస్తార జల ప్రవాహములు అనగా విస్తారమైన లోకములో ఉన్నటువంటి శోధనలన్నీ నీ మీదకి వచ్చినా అవి నీ మీదికి రావు. కాబట్టి 2025 సంవత్సరం లోకంలో ఉన్న శోధనలన్నీ నీ మీదికి రాకుండా ఉండాలంటే నువ్వేం చేయాలి? ప్రభువు ప్రతి పునరుద్ధాన దినంలో తన మాటల చేత నిన్ను దర్శిస్తూ ఉన్నప్పుడు, ప్రభువు ప్రతి పునరుద్ధాన రీతిలో దర్శన రీతిగా నీతో దేవుని వాక్యముతో మాట్లాడుతున్న ఈ కాలం ముందు గనక నీవు గనక ఆయనకు ప్రార్థన చేసే బిడ్డగా నువ్వు మార్చబడితే
ఈ కాలంలో వచ్చే జల ప్రవాహము లాంటి సమస్యలన్నిటిలోంచి దేవుడు నిన్ను తప్పించే దేవుడుగా నీతో పాటు ఉంటాడు. హల్లెలూయా. అటువంటి ఉన్నతమైన ప్రతిష్ట గల భక్తిని మనం అందము చేయుదుముగాక. ఒక మాట కూడా చదవండి. యోబు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? నీ యథార్థ ప్రవర్తన నీ రక్షణకు నీ నిరీక్షణకు ఆధారము కాదా? హల్లెలూయా. మొదట భక్తిలో ఏముండాలి? శక్తి అనండి ఒకసారి, చెప్పాలి గట్టిగా. రెండోది భక్తిలో ఏముండాలి? ధైర్యం. చెప్పండి ఒకసారి. మొదట మనం భక్తి పరులుగా ఉన్నామా లేదా అని ఎలా తెలుస్తుందంటే మనలో ఉన్నటువంటి ఆ ప్రార్థనా శక్తి ద్వారా. రెండోది మనం నిజంగా భక్తులమని ఎప్పుడు తెలుస్తుంది చెప్పండి? ధైర్యం. చెప్పండి ఒకసారి. గొల్యాతు ధైర్యవంతుడా, దావీదు ధైర్యవంతుడా? చెప్పాలి. ఎలా దావీదు ధైర్యవంతుడని ఎలా చెప్పగలుగుతాం? దేశమే వణికిపోతూ ఉండగా, దేశంలో ఉన్నటువంటి ఆ సైనికులందరూ భయపడుతుండగా, ఎన్నో సంవత్సరాలు ట్రైనింగ్లు సైనిక విద్యలు చేసినటువంటి సైనికులే బాధపడుతుండగా, రాజులే భయపడుతుండగా, దావీదు ఏం చేస్తున్నాడు చెప్పండి? భయపడకుండా శత్రువును జయించడానికి దేవుడు నా పక్షంగా యుద్ధం చేస్తాడని ధైర్యంగా ఉన్నాడండి. ఇదిగో ఆ గొల్యాత్ అనే సాతాన్ని ఈరోజు వాని తలను నరికి కాకులకు, గద్దలకు, కుక్కలకు వేస్తానని ధైర్యంగా మాట్లాడగలుగుతూ ఉన్నాడు. ఈరోజు నీ ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులన్నీ నేను అధైర్యపరుస్తూ ఉండగా, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ నేను అధైర్యపరుస్తూ ఉండగా, ప్రపంచాన్ని కలవరపరిచే రోగాలు, భూకంపాలు, కరువులు, రకరకమైన తెగులు ప్రపంచాన్ని భయపెడుతున్న ఈ కాలంలో నీ భక్తిలో ఏముండాలి చెప్పండి? ధైర్యం. హల్లెలూయా. అందుకే మన పక్క 1000 మంది పడినా, మన పక్కన 10,000 మంది కరోనా వచ్చినా నువ్వు ఎట్లుండాలి? ఇప్పుడు ఆ కాలంలో ఉన్నారా? కరోనా కాలంలో చెప్పండి, పిరికోళ్ళు ఎక్కువ మంది చచ్చారు. ధైర్యంగా ఉన్న వాళ్ళు చచ్చిర్రా? నువ్వు ఎన్ని వ్యాక్సిన్లు అయినా వేసుకో, పిరికోడు మాత్రం బతికిండా చెప్పండి? కానీ నిజమైన భక్తి పరులకు ఉండవలసిన రెండవ లక్షణం ఏం చెప్పండి? ధైర్యం. అటువంటి శ్రేష్టమైన కృపదేవుడు మన అందరికీ దయచేయునుగాక. కానీ ధైర్యం రెండోదిగా మీకు ఏమిస్తుందో తెలుసా? ఆరోగ్యం. అనండి ఒకసారి, చెప్పాలి గట్టిగా. ఇమ్యూనిటీ పవర్ ఎవరికి ఎక్కువ ఉంటుంది? పిరికోళ్ళక, ధైర్యవంతులక? నీకు ఎన్ని రోగాలైనా రాని, నీ ఆత్మలో గనక ధైర్యం ఉంటే ఆ రోగము నిన్ను ముంచచాలదు, ఆ రోగము నీ మీద పని చేయదు. అటువంటి ధైర్యాన్ని దేవుడు మనందరికీ దయచేయునుగాక. చూడండి, కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 21వ వచనం. కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 21వ వచనం. భక్తిహీనులు అప్పు చేసి తీర్చకయుందురు, నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మమిత్రులు. ఈరోజు చాలామంది కుటుంబాలు అక్కడక్కడ మనం పేపర్లో, న్యూస్ ఛానల్లో గమనిస్తే అందరూ నదిలో దూకి చచ్చినట్లుగా, ట్రైన్ ట్రాక్ మీద కింద చచ్చిపడినట్టుగా, అందరు కలిపి ఎలకల మందు కలిపి తల్లి చచ్చినట్టుగా, కొన్నిసార్లు అప్పు చేసిన భర్త ఏం చేస్తున్నాడు? దేశాలు వదిలి పారిపోయినట్టుగా మనం చూస్తున్నాం. వీళ్ళకి ఏం లేదు చెప్పండి? నేను ఆరాధించేటువంటి దేవుడు ఈ అప్పుల ఊబిలోంచి నన్ను విడిపించగలడన్న ధైర్యం వారికి లేదు. పరిశుద్ధ గ్రంథంలో ఒక భక్తిపరుడ కుటుంబంలో ఒక నష్టం వాటిల్లింది. ఆ భక్తిపరుడైనటువంటి యజమానుడు చనిపోయినప్పుడు ఆ భక్తిపరుడైనటువంటి యజమాని కుటుంబంలో ఉన్నటువంటి ఆ భార్య, 2 పిల్లలందరి దగ్గరికి ఇప్పుడు అప్పులోళ్ళు వచ్చి, మా అప్పులు చెల్లించండి, లేకపోతే మీ పిల్లల్ని మా ఇంటిలోనికి బానిసలుగా తీసుకొని వెళ్తామని ఎప్పుడైతే ఆ తల్లి గారికి చెప్పాడు, ఆ తల్లి ఏం చేసింది చెప్పండి? నా భక్తిపరుడు అతడు ఇప్పుడు చనిపోయాడు, ఇదిగో నా కుటుంబం ఇప్పుడు అప్పుల సమస్యల మధ్యలో ఉంది, వీటిలోంచి బయటికి రావడానికి నేనేం చేయాలని దైవ సేవకుడి దగ్గరికి వచ్చినప్పుడు దైవ సేవకుడు ఇచ్చిన ఆలోచన ప్రకారంగా ధైర్యాన్ని తెచ్చుకుని ఏం చేసింది? తన అప్పుల సమస్యలన్నిటిలోంచి విడుదల పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. హల్లెలూయా. మరి భర్త ఉన్న వాళ్ళే అప్పులు తీర్చుకోవడానికి అంత కష్టమైతే భర్త లేని స్త్రీ అప్పులు తీర్చుకోవడం అంత సులువైందా చెప్పండి?
కానీ ఆ పరిస్థితుల మధ్యలో కూడా ఆ స్త్రీ ధైర్యము కలిగి దేవుని యందు నిరీక్షణ ఉంచి, నీ భక్తి నీకు ధైర్యమును పుట్టించదా, నీ యథార్థమైన ప్రవర్తన నిరీక్షణకు ఆధారము కాదా అన్నట్లు ఏం చేసింది, దేవుని మీద ఆధారపడి దేవునితో ధైర్యమును పొందుకొని దైవజనులను విచారించుకొని తనకున్న అప్పులనే కాడిల నుంచి విడిపించబడ్డది. ఎందుకో తెలుసు, అప్పు తీర్చకపోతే ఏ గుంపులోకి వస్తుందామే? ₹1 అప్పున్న నువ్వు రాకల్లో ఎత్తబడవు. నీకు తెలుసా? ఇప్పుడు నాకు అప్పులు లేవన్న వాళ్ళు ఒకసారి హల్లెలూయా చెప్పండి. అందరికి ఉన్నాయా? ఇలా రాకడొస్తే మీ పరిస్థితి ఏంది? మరి ఇలా రాకడొస్తే మీ పరిస్థితి ఏంది? ఒక్కరు కూడా ఎత్తబడరు. క్రైస్తవుడికి ఒక్క మచ్చ కూడా ఉండదు, ఒక్క అప్పు అనే మచ్చ కూడా ఉండకూడదండి. హల్లెలూయా. ₹1 అప్పున్న నువ్వు పరలోక రాజ్యం వెళ్ళక. అందుకే ఆ భక్తి పరుల గుంపులోనికి రావడానికి ఏం చేస్తున్నాడు జక్కయ్య? అన్యాయంగా తీసుకున్న సొమ్ముని 4 వంతులు చెల్లిస్తాడు. హల్లెలూయా. మరి అన్యాయంగా తీసుకున్న దాన్ని అంత చెల్లిస్తే అప్పు తీసుకున్నావు నువ్వు చెల్లించాలన్నా వద్దా? కాబట్టి మనం ప్రేమించడంలో తప్ప మనం ఎవరికి అచ్చి ఉండకూడదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మన ప్రాణము ఉన్నంత వరకు మనం ఆ భక్తి పరుల గుంపులో ఇచ్చినటువంటి స్వాస్థ్యంలో పాలు పంపులు పొందుకోవాలంటే ఈ లోకంలో నుంచే ప్రతి కాడి ప్రతి అప్పుల ఊబులోంచి విడిపించగలిగిన ఆయన సన్నిధిలో మొరపెట్టుకొని ధైర్యం కలిగి లోకంలో జీవించు. దేవుడు నీ అప్పుల ఊబులోంచి విడిపించడానికి దేవుడు ద్వారాలు తెరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి నువ్వు అప్పులతో ఉంటే దేవుడు నేను ధైర్యవంతుడు ఏ గుంపులో చేరుస్తున్నాడు చెప్పండి? భక్తిహీనుల గుంపు. మరి భక్తిహీనులకు పరలోక రాజ్యం ఉందా? లేదు. ఈ కడవరి కాలంలో ఆ భక్తి నీలో ధైర్యాన్ని పుట్టిస్తుండగా ఈ లోకంలో సమస్యలన్నిటిని ఎదిరించి నువ్వు దేవుని సన్నిధిలో నిలబడే అర్హతను పొందుకోవాలి. ఇంకో మాట కూడా చదువుదాం. కీర్తన గ్రంథం 45వ అధ్యాయం 7వ వచనం. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు, కావున దేవుడు నీ దేవుడే చెలికాన్ల కంటే హెచ్చుగా ఉండునట్లు నిన్ను ఆనందతో అభిషేకించుచూ ఉన్నాడండి. హల్లెలూయా. ఇక్కడ ధైర్యముతో శక్తితో భక్తి చేస్తున్న మనం మరొక పక్క దేన్ని ద్వేషించాలి చెప్పండి? భక్తిహీనత. నువ్వు ఎప్పుడైతే ఈ భక్తిహీనత నీలో రాకుండా భక్తిహీనత విషయంలో ద్వేషం కలిగి ఉంటావో నీ చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళందరికంటే నీ సహోదరులందరికంటే దేవుడు నిన్ను ఏం చేస్తాడు? ఎక్కువగా హెచ్చించి వారికంటే ఎక్కువ ఆనందాన్ని నీ తల మీద దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉంటాడు. అందుకే యోసేపు ఏం చేశాడు? తనలో అన్నలలో ఉన్న భక్తిహీనతను ప్రేమిస్తున్నాడా ద్వేషిస్తున్నాడా? తన అన్నలలో ఉన్నటువంటి భక్తిహీనతను యోసేపు ద్వేషించి తనలో కూడా ఆ భక్తిహీనత రాకుండా ఆ భక్తిహీనతను ద్వేషించాడు. కాబట్టి తన సహోదరులందరికంటే యోసేపుని ఎక్కువగా దేవుడు హెచ్చించినట్లుగా తన సహోదరుల కంటే ఎక్కువ ఆనందకరమైన స్థానంలోకి దేవుడు యోసేపును తోడుకొని వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి నీ భక్తి ఒక రోజు నీకు లాభాన్ని చేకూర్చాలంటే నీ భక్తిలో మొదట ఏముండాలి? శక్తి. చెప్పండి ఒకసారి. 2, నీ భక్తిలో ఏముండాలి? 3, నీ భక్తిలో ఏముండాలి? భక్తిహీనతను రానివ్వకూడదు. హల్లెలూయా. అప్పుడు మన తోటి సహోదరుల కంటే ఎక్కువ లాభాన్ని, ఎక్కువ హెచ్చింపును, ఎక్కువ ఘనతను, ఎక్కువ ఆనందాన్ని దేవుడు మనకు అనుగ్రహించును గాక. చూడండి కీర్తన గ్రంథం యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాలను వారి ఇబ్బందిలో పరామర్శించుట, ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకునుటయే. హల్లెలూయా. కాబట్టి నిజమైన భక్తిపరుడు ఎవరిని ఆదరించాలి చెప్పండి? దిక్కులేని పిల్లలు అనండి ఒకసారి. మీ అమ్మమ్మ కొడుకులు, అత్తమ్మ కొడుకులు, నానమ్మ కొడుకులు, పెద్దమ్మ కొడుకులు, చిన్నమ్మ కొడుకులు వీళ్ళతోనే కాదు, వీళ్ళని కాదు మనం ఆదరించేది. అసలు నిజమైన భక్తిపరుడు అని ఎప్పుడు తెలుస్తుందో తెలుసా?
దిక్కు లేనటువంటి, ఆదరణ లేనటువంటి పిల్లల విషయంలో జాగ్రత్త కలగాలి. మనోళ్ళు 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 అనుకునే ఆ స్వార్థ భక్తి దేవుడు అంగీకరించడండి. నిజమైన భక్తిపరుడు యొక్క మనసు ఎవరి మీద కొట్లాడుకుంటుంది చెప్పండి? ఆదరణ లేని వారి యొక్క పిల్లలను చూసి అతని మనసు కొట్లాడుతుంటుంది. భక్తిహీనుల మనసు అయితే దేని మీద కొట్లాడుతుంది? అయ్యో పక్కన మనోడికి కష్టాలు వచ్చినాయి, మనంలో కష్టాలు వచ్చినాయి, మనోళ్ళకి కష్టాలు వచ్చినాయి. హల్లెలూయా. మన భక్తిలో కూడా ఏముండకూడదు చెప్పండి? స్వార్థం. హల్లెలూయా. రెండోది, ఎవరు నిజమైన భక్తిపరుడు? ఇహలోక మాలిన్యం తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకునేవాడే. ఈరోజు సాతాను మాలిన్యం అంతటిని నీ సెల్ ఫోన్లో నీ ఎదుటకే తీసుకుని వస్తుండగా దాన్ని చూడకుండా నీ కనులు మూసుకుంటున్నావా? ఈరోజు సాతానంతా లోకంలో ఉన్న మాలిన్యం అంతా నీ చెవుల్లోనికి తోడుకొని వస్తుండగా ఆ చెడుతనం కలిగిన మాలిన్యాన్ని వినకుండా నీ చెవులు మోసుకుంటున్నావా? గాంధీ అట ఒక మాట చెప్పాడట. ఏం చెప్పండి? చెడు చూడకు, చెడు ఇంకా వినకు, మాట్లాడకు, చూడకు. మరి గాంధీజీ భక్తిపరుడా భక్తిహీనుడా? యేసు ప్రభు దగ్గర పరిశుద్ధమంత గ్రంథమంతా ధ్యానించి అతను నేర్చుకునేది ఏం చెప్పండి? నిజమైన భక్తిపరుడికి ఉండవలసిన లక్షణాలు ఒక 3 మాటల్లో చెప్పి పడేసిండు. హల్లెలూయా. నీ కళ్ళతో నువ్వు చెడు చూస్తున్నావంటే నువ్వు భక్తిపరుడవి కాదు. నీ చెవులతో అపవిత్రమైన వాటిని వినడానికి నీ సమయమంతా ముసలమ్మ ముచ్చట్ల కొరకే నువ్వు వెచ్చిస్తున్నావంటే నువ్వు భక్తిపరుడవి కాదు. నీ జీవితం అంతా లోకంలోని అపహాసకుల వెంబడి నువ్వు తిరుగుతున్నావంటే నీవు భక్తిపరుడవి కాదు. ఇవి భక్తిపరుడకు ఉండవలసినటువంటి లక్షణాలు కాదండి. అందుకే దావీదు ఏం చేస్తున్నాడు? దుష్టుల యొక్క ఆలోచన చొప్పున నడవక అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండగా భక్తి పరులకు తగినట్లుగా ఆ భక్తిని నేర్పించి ఆ వాక్యాన్ని దీవారాత్రములు ధ్యానిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ రోజు నీ సమయం అంతా ఎవరితో వెచ్చిస్తున్నావు? భక్తిహీనులైతే లోతు వల్ల ఏం చేస్తారు? ఆ గవిని దగ్గర కూర్చొని అందరితో సోది పెట్టుకుంటూ కూర్చుంటాడు. అదే భక్తిపరుడైతే అబ్రహాం లాంటి వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? దేవదూతలు ఎప్పుడు దిగి వస్తాయా, దేవుడు ఎప్పుడు మాట్లాడతాడా, ఎప్పుడు సమయం దొరికితే ప్రార్థన చేయాలి, ఎప్పుడు సమయం దొరికితే నా దగ్గర ఉన్న 310 మందికి నేను భక్తిని నేర్పించాలి అని ఒక ఆత్మ సంబంధమైన ఆలోచన గలవాడండి. అందుకే అబ్రహాం దగ్గర ఉన్న ఒంటెలు కూడా ఏం చేస్తాయి? మోకరిల్లుతూ ఉన్నాయండి. హల్లెలూయా. ఈరోజు నీ కుటుంబాలకు నువ్వు నేర్పిస్తున్నది భక్తిహీనత. సచ్చిందాక మోకరించడండి ఒక వ్యక్తి. అతడు భక్తిపరుడా భక్తిహీనుడా? ఒంటెలు సైతం దేవుని సన్నిధిలో మోకరింపజేస్తూ ఉన్నాడు. అబ్రహాం దగ్గర ఉన్న పని వాళ్ళు, అబ్రహాం దగ్గర ఉన్న పశువులు కూడా దేవుని అంతగా ఆరాధిస్తుండగా, దేవుని సట్ల మోకరిల్లుతుండగా ఎంత కాలం నువ్వు భక్తిహీనులతో నీ సమయం అంతా వేస్ట్ చేస్తావు? దేవుని సన్నిధిలో నువ్వు మోకరించకుండా ఎంత మందితో ముసలమ్మ ముచ్చట్లు పెట్టినా నువ్వు భక్తిహీనుడవే. మొదట దేవుణ్ణి ఆరాధించు, తర్వాత లోకంలో ఉన్నది ఏదైనా. దేవుణ్ణి ఆరాధించకుండా నువ్వు లోకంలో ఎంత మందితో సమయాన్ని గడిపినా అది వ్యర్థం. హల్లెలూయా. కనుక మనకు సమయము దొరికినప్పుడల్లా లోక మాలిన్యాన్ని, లోకంలో ఉన్న చెత్తను కాదు అంటించుకోవాల్సింది, దేవుని దగ్గర నుంచి వచ్చే పరిశుద్ధతను ఆ ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా, ఆత్మ ద్వారా, ఆ సహవాసం ద్వారా, ఆ పునరుద్ధానపు కూడికల ద్వారా మనం పొందుకుందుముగాక. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. అందుకే అబ్రహామును దేవుడు ఏం చేశాడట? అన్ని విషయములలో. ఇస్సాకును దేవుడు ఏం చేశాడట? కరువు కాలం మందు విత్తనం వేస్తే 100 పంట చేశాడట. క్రమక్రమంగా దేవుడు అతన్ని గొప్పవాడిగా మార్చెను. శత్రువులు సైతం అసూయపడేంతగా దేవుడు ఇస్సాకుకు లాభాన్ని అనుగ్రహించినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. తన దాసుడైనటువంటి ఆ ఎలిజర్ ఎక్కడో ఉన్నటువంటి పెళ్లి కుమార్తెను తీసుకుని వస్తాంటే పెళ్లి కుమారుడు ఏం చేస్తాను చెప్పండి? కలలు కంటా చెప్పండి? ఆ ఫోటో స్టూడియోలోకి వెళ్ళి, ఈ ఫోటో స్టూడియోలోకి వెళ్ళి ఏ పెళ్లి గట్ట పట్టుకోవాలని ధ్యానిస్తున్నా. ఏం చేస్తున్నాడు చెప్పండి? ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడండి. హల్లెలూయా. భక్తిహీనురాలు ఎక్కడైనా నాకు భార్య వస్తుందేమో అని పోయిండు. అసలే లాజర్ అయితే పోయిండు. మరి ఎటువంటిది వస్తుందో, గయ్యాలది వస్తుందో, కూర వండి పెట్టేది వస్తుందో, కారం పెట్టేది వస్తుందో, తిట్టేది వస్తుందో, కొట్టేది వస్తుందో, ఆదరించేది వస్తుందో, ప్రతిరోజు
కనుక్కుండేది వస్తుందో అని ఏం చేస్తున్నాడు చెప్పండి? ఇవన్నీ పక్కకు పెట్టి నా దేవుడు నా పక్షంగా ఉండి నాకు అన్ని లాభాన్ని కలిగించే వాటిని చేస్తాడు. ఏం చేస్తున్నాడు? తనకు లాభాన్ని చేకూర్చే దేవుని సన్నిధిలో ధ్యానపూర్వకంగా ఉన్నాడండి. హల్లెలూయా. లాభం చేకూర్చేది వచ్చిందా, నష్టం చేకూర్చేది వచ్చిందా చెప్పండి? తెలియని వారికి కూడా చూడండి, బావిలోకి దిగి బిందెలు బిందెలు నీళ్లు తీసుకుని వచ్చి పోస్తున్నదండి. అలసిపోయి వచ్చిన భర్తకు గ్లాసులు మంచి ఇయడమే చేతనైతలేదు మన వాళ్ళకి. ఎందుకు మరి పెళ్ళిళ్ళు చేసుకునేది చెప్పండి? అంతేనా కదా? సాటి అయినా సహకారిగా ఉండాలని అవితే ఏం చేసింది? తీసుకుపోయి ఏదైనా తోట నుంచి బయటికి కొట్టేటట్టుగా చేసి పడేసిందండి. హల్లెలూయా. కాబట్టి మీరు మంచిగా ధ్యానం చేసుకుంటే మీకు వచ్చేటోళ్ళు ఎట్లా వస్తారు చెప్పండి? మంచోళ్ళు. చెప్పండి ఒకసారి. నీ పగటి కళలు కానీ యూట్యూబ్లలో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో పైకి మంచిగా కనపడ్డోళ్ళని తెచ్చుకున్నావు అనుకో, రేపు నీకు వాళ్ళు ఏమైపోతారు చెప్పండి? బల్లెపు పోటుగా మార్చబడతారు. హల్లెలూయా. వారు పరలోకం వారు నిన్ను అవ్వ ఏం చేసింది? ఆమె దేవునితో నడవదు, నడిచేటోని కూడా బయటికి నెట్టిపడేసింది. హల్లెలూయా. ఇటువంటి వాళ్ళతో పాటు మనం వాళ్ళని ప్రేమించడం అనుకో, ఏం చేస్తారు? మనల్ని తొక్కి పడేస్తారు మన భక్తిని. హల్లెలూయా. కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మనం గడపవలసిన సమయం భక్తి పరులతో, భక్తిహీనులతో సహవాసం మనల్ని ఏం చేస్తుంది చెప్పండి? ఎప్పుడు బల్లెపు పోటు లాగానే మనకుంటారండి. హల్లెలూయా. హల్లెలూయా. రిబ్కా భక్తి విషయంలో ఆసక్తి కలిగింది. ఎందుకో తెలుసా? ఇస్సాకుకు మందదృష్టి వచ్చినప్పుడు భక్తిహీనుడి మీదకి ఆశీర్వాదము రాకూడదు, భక్తిపరుడే ఆశీర్వదించబడాలి. మందదృష్టి కలిగి ఒకవేళ ఇస్సాకు భక్తి లేని వాడికి మీద దీవెనలు కుమ్మరిస్తే అది దేవుని నామానికి అవమానం అని తెలిసి ఏం చేసింది చెప్పండి? భక్తిపరుడిని ఆశీర్వాదానికి ముందుగా పంపించినట్లుగా మనం చూస్తున్నామండి. హల్లెలూయా. హల్లెలూయా. మనం చేసే భక్తి మన పిల్లల మీద కూడా అది లాభాన్ని తీసుకొని రావాలి. అటువంటి శ్రేష్టమైన కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. హల్లెలూయా. చివరికి ఒక మాట చదివి ప్రార్థన చేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22 నుంచి 24. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గల వారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. హల్లెలూయా. 4వది మనం చేయవలసిన భక్తి ఏ భక్తి చెప్పండి? యథార్థమైన భక్తి. అనండి ఒకసారి. 2024 సంవత్సరంలో ఒకవేళ యథార్థత లేకుండా ఎక్కడైనా భక్తి చేసామేమో, ఈ 2025 సంవత్సరం అంతా మన భక్తిలో ఏముండాలి? యథార్థత. అనండి ఒకసారి. దేవుడు మన యథార్థతను ఏం చేస్తాడు చెప్పండి? పరీక్షిస్తాడు. అనండి ఒకసారి. యోబు యొక్క యథార్థతని ఇప్పుడు దేవుడు ఏం చేశాడు చెప్పండి? సాతానికి అనుమతి ఇచ్చి యోబు యొక్క యథార్థమైన భక్తిని పరిశీలించినట్టుగా మనం చూస్తున్నాం. అతడు ఇంకా తన యథార్థతను విడవకుండా ఉన్నాడు అని సాక్ష్యం చెబుతూ ఉన్నాడండి దేవుడే. హల్లెలూయా. సాతానుతో సవాల్ చేస్తున్నాడు. నా కుమారుడైన యోబు గురించి, నా సేవకుడైన యోబు గురించి నువ్వు ఆలోచించితివా? అతడు చెప్పండి నీతిమంతుడు, పాపాన్ని ద్వేషించిన వాడు, యథార్థవంతుడని 2 సార్లు సాతాను ఎదుట సవాలు విరిసి చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ఈ రోజు నీ భక్తిలో యథార్థత కనపడుతుందా? రోగం వచ్చినా, కష్టం వచ్చినా, కరువు వచ్చినా, దేవుని యొక్క వాక్యం నేను గద్దించిన నీ భక్తి జీవితంలో ఉన్న యథార్థత పోకూడదండి. అన్ని శ్రమల మధ్యలో కూడా యోబు తన భక్తిలో ఏం కాపాడుకున్నాడు చెప్పండి? యథార్థత. సొంత భార్య తిరగబడ్డ దేవుణ్ణి దూషించి చావరాదంటే దేవుని చేత మేలే కాదు కీడు కూడా అనుభవించ తగును అని భార్య నోరును మూయించినట్లుగా మనం చూస్తున్నామండి. హల్లెలూయా. కేవలం మేలు పొందినప్పుడు మాత్రమే యథార్థంగా దేవుని సన్నిధికి రావడం కాదు,
దేవుడు మన జీవితంలో కీడు అనే సాతాను శోధనలు అనుమతించినప్పుడు కూడా మన భక్తిలో యథార్థత కనపడాలి. హల్లెలూయా. వారికి ఏం జరుగుతుంది చెప్పండి? లాభం. చెప్పండి ఒకసారి. యథార్థమైన భక్తి చేస్తే యోబుకి ఎంత ఆశీర్వాదం వచ్చింది? 1 పోతే 2. హల్లెలూయా. ఒకటి నిజమైన భక్తి పరులకు ఎక్కడైనా నష్టం వాటిల్లిందో చెప్పండి? మన భక్తిని గనక సరిగ్గా చేయగలిగితే, మన భక్తిలో యథార్థత ఉంటే, మన భక్తిలో శక్తి ఉంటే, మన భక్తిలో ధైర్యం ఉంటే, మనం చేస్తున్న భక్తిలో ఇహలోక మాలిన్యం అంటకుండా ఇహలోక మాలిన్యానికి కనుక మనం దూరంగా ఉంటే అన్నీ మనకు లాభాన్ని చేకూరుస్తాయండి. హల్లెలూయా. నిశ్చయంగా ఈ పునరుద్ధానపు దినంలో వచ్చిన మీ అందరికి కూడా గొప్ప లాభ సాధకంగా మీ భక్తి మార్చబడును గాక. సంతృష్టి సహితమైన భక్తి చేస్తూ ఈ 2025 సంవత్సరం అంతా ఆయన సన్నిధిలో ఉన్నటువంటి లాభమును మీరు అనుభవించుదురుగాక. బల్లాలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా మోకరించండి. మోకరించిన ప్రతి వాళ్ళు కూడా మరి వ్యక్తిగతంగా ప్రభువా ఈ పరిశుద్ధమైన బల్ల ఆరాధనలో పాల్గొన్నట్లుగా, దానిలో చేయి వేయినట్లుగా నన్ను పరిశుద్ధపరచడని ఎవరికి వారు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోండి.